నా కర్మ కొద్దీ దొరికాడని భార్య, నా దరిద్రం కొద్దీ దొరికిందని భర్త అనుకుంటా ఉంటారు కదా. దేవుడు మనల్ని ఎవరితో ముడిపెట్టాలని అనుకుంటాడో వాళ్ళతోనే ముడిపెడతాడు. ఈ మధ్యలో మనం ఏవేవో అనుకుంటాం, కానీ ఆయన అనుకున్నదే చేస్తాడు. బహుశా ఆమెను అతడు తప్ప ఇంకెవరు భరించలేరేమో, అతడిని ఆమె తప్ప అంతలా ఇంకెవరు ప్రేమించలేరేమో. మనకేం కావాలో మనకే క్లారిటీగా తెలియదు, దేవుడికి మాత్రం అన్ని క్లారిటీగా తెలుసు. అందుకే మనకి ఏదిస్తే మనం సంతోషంగా ఉంటాము, ఏదిస్తే మనం బాధపడతామో ఆయనకి బాగా తెలుసు. మనకు దొరికిన బంధాన్ని వరం అనుకుంటే మన జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. అదే నీ జీవితం శాపమని నువ్వు అనుకున్న రోజున నీ జీవితం భరించలేనంత భారంగా మారిపోతుంది. కొంతమందికి ఉచితంగా చూస్తున్నా, కొంతమంది లంచ్ కొడుకులకి లంచ్ వాటికి చూస్తున్నా. ఇదైతే మేను. మీకు ఇష్టంగా ఉందనుకో చెప్పండి, అయ్యా మీ కాడ మేము ఉండలేము, మాకు సరిపోలేదు, నాకు ఆండ్ర సరిపోవట్లేదు, నువ్వు 5 నిమిషాలు పక్క పోతున్నావు, నాకేం సాగట్లేదు, అది నాకు ఇంకా సేపు ఉండాలంటే అని చెప్పారనుకో, మీరు ఎవరిగో కోరుకుంటున్నారో వాళ్ళ కాడ చక్కగా తీసుకెళ్ళి వదిలిపెడతాడు వాళ్ళని. అంతే, ఏం లేదాడ, అంతకుమించి ఏం లేదు. వాళ్ళు అజది కాకండి ముందు. ఈ పార మొగలు చూస్తున్నా. ఈ పార మొగలు కంటవా ఎక్కువ అనుభవం ఉండేది పెళ్ళైన వాళ్ళకే. ఎందుకంటే వాళ్ళకి సమయం అనేది బాగా అర్థమైద్ది. వాళ్ళకి అట్ట కాదు ఎట్ట, ఎట్ట కాదు అట్ట అని మచ్చటం చూస్తారు. ఆడపిల్లలు అయితే పెళ్ళైన వాళ్ళు బాగా అనుభవం ఆల్తీరులో ఉన్నారు. అది ఎందుకంటే పెళ్ళికి ముందే కొద్దిగా ట్రైనింగ్ ఉంటుంది, పెళ్ళైనాక ఇంకా ఇంకా బాగా పెరుగుతుంది ట్రైనింగ్. సరేనా? అది దీన్ని బట్టి మీకు అర్థమైన వాళ్ళకి, పారం మొక్కలకి, పారం మొక్కలు లంజల వాళ్ళకి ధన్యవాదాలు. సరేనా? బాయ్.